హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, ఇక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మీరు ప్రతి ఒక్క స్టేట్మెంట్ చదివి మీకు ఈ స్టేట్మెంట్ గురించి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అని ఏదైతే మీ ఇంట్యూషన్ పవర్ కనిపిస్తుందో దాని గురించి మీరు రీడింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైల్ 1, పైల్ 2, పైల్ 3 అనుకోండి, కానీ నెంబర్స్ వైజ్గా కాకుండా ఈ స్టేట్మెంట్ ఏదైతే కనిపిస్తుందో మీకు దాన్ని అర్థం చేసుకొని దాని గురించి మీకు తెలుసుకోవాలి, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అని అనిపిస్తే ఆ రీడింగ్ చూడండి. సో మనము స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ పైల్ అనుకోండి. సో టెల్ దెమ్ హౌ యూ వాంట్ టు బీ ట్రీటెడ్, దే మే నాట్ నో దట్ దేర్ వేస్ ఆర్ హర్టింగ్ యూ. సో ఇది ఒక మెసేజ్. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే, you are going to do amazing things in life, believe in yourself. And finally you are yet to meet the biggest support in your life. So 3 things ఉన్నాయి. సో మీకు ఏదైతే దేని గురించి అయితే తెలుసుకోవాలనిపిస్తుందో దాని గురించి. సో మనం ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది ఎందుకు అంటే, లైక్ మేబీ మీరు రిలేషన్షిప్ పరంగా కానీ, లేదంటే మీ కెరియర్ పరంగా కానీ, మీ ఆఫీస్ పరంగా కానీ మొహమాట పడో, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ ఉందో మీరు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పలేకపోవడం వల్ల అది మిమ్మల్ని ఇంకా హర్ట్ చేస్తుంది. సో దాన్ని చెప్పండి అనేది ఈ ఫస్ట్ స్టేట్మెంట్తో ఒక మెసేజ్. అండ్ ఓకే, సో ఈ కార్డ్కి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది మీకు అంటే, సో కరేజ్ కార్డ్తో, ఫస్ట్ కార్డ్తో ఏంటిది మెసేజ్, ఎందుకు ఈ కార్డ్ వచ్చింది అండ్ ఎందుకు మీరు ఇదే చూస్ చేసుకున్నారంటే, మీరు మీ కెరియర్ పరంగా చాలా స్ట్రగుల్ చేసి మీరు అనుకున్న గోల్ని, మీరు అనుకుంటున్న అచీవ్మెంట్స్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీకు పర్టికులర్గా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ ఖచ్చితంగా మీరు దాన్ని అచీవ్ చేయాల్సిందే అని ఒక ప్యాషనేట్ మీకుంది. బట్ ఏంటిది ఏం స్టాప్ చేస్తుందంటే, మీకు కష్టపడే నేచర్ ఉంది అండ్ కరేజ్ ఉంది. సరే, ఎంత కష్టమైనా నేను చేయగలను, హార్డ్ వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంది. బట్ మీరు మీ సిచ్యువేషన్స్ అంటే మీరు ఇంత కష్టపడుతున్నా మీకు కొన్నిసార్లు కష్టానికి ప్రతిఫలం రావట్లేదు. అండ్ వాంటెడ్గా కొంతమంది కావాలని మిమ్మల్ని తొక్కేస్తున్నారంటారే, అలా అంటే ఇక్కడ చూడండి కరేజ్ కార్డ్తో మీరు ఇంత కరేజ్తో బ్యూటిఫుల్గా మీరు అనుకున్న దాన్ని రీచ్ అవ్వాల్సింది. బట్ రీచ్ అవ్వట్లేదు అంటే అక్కడ ఒక రీజన్ ఏంటిది అంటే మీ వాయిస్. అంటే మీరు సిచ్యువేషన్కి తగ్గట్టు, లేదంటే ఎప్పుడైతే మీ మాట అవసరమో అక్కడ మీ మాట రావట్లేదు అండ్ మీరు వాయిస్ రైజ్ చేయట్లేదు. మీరు వాయిస్ రైజ్ చేయకపోవడం వల్లే మిగతా వాళ్ళు, అంటే ఏదైనా కానీ, లవ్ కానీ, కెరియర్ కానీ, హెల్త్ కానీ, మీ సిచ్యువేషన్లో బిజినెస్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ మీరు వాయిస్ రైజ్ చేయకపోవడం వల్ల అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని, సరే ఇంకెలాగో వీళ్ళు ఏం చెప్పారు కదా అని మీకు బదులు వేరే థింగ్స్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక విషయం ఏంటిదంటే, ఏ సిచ్యువేషన్ అయినా కానీ మీకు అనిపిస్తుంటే గట్టిగా దాన్ని మీరు మీ వాయిస్ రైజ్ చేసి, ఖచ్చితంగా ఇది కాదు, ఇది నేను ఎంత కష్టపడ్డాను, నాకు ఖచ్చితంగా ఫలితం కావాల్సిందే అని గట్టిగా మీరు మీ వాయిస్ని రైజ్ చేసి మాట్లాడండి అనేది ఫస్ట్ కార్డ్తో మీకు మెసేజ్. అండ్ సెకండ్ కార్డ్తో ఏంటిది అంటే, కంపారిజన్ కార్డ్తో ఈ సిచ్యువేషన్కి కంపారిజన్ కార్డ్తో మెసేజ్ ఏం చెప్తుంది మీకు అంటే, లైక్ మీరు మీ సెల్ఫ్ని కంపేర్ చేసుకోకుండా కంప్లీట్గా 2 థింగ్స్ ఉంటాయి లైఫ్లో. కంపేర్ చేసుకోవడం వల్ల మనము నెగిటివ్ ఇంపాక్ట్ని చూస్తాము, కంపేర్ చేసుకోకపోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తాము. మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, చూడు వాళ్ళలాగా చూసి చదువుకో, వాళ్ళలాగా చూసి అర్థం చేసుకో. ఎందుకు అంటే చూడడం వల్ల మనకు అర్థమవుతుంది, వాళ్ళలాగా చదవాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. అంటే చిన్నప్పుడు ఇలా చెప్పేవాళ్ళు. సో అక్కడ ఏంటిది, కంపేర్ చేసుకోవాలి.
కొన్నిసార్లు చేసుకోవాలి, కొన్నిసార్లు చేసుకోకూడదు. అది ఏ విషయం అనేది మనకు క్లారిటీ ఉండాలి. అండ్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కంప్లీట్గా మీ సెల్ఫ్ని దేంతోనూ కంపేర్ చేసుకోవట్లేదు. మీరు కంప్లీట్గా ఏదో వర్క్ చేస్తున్నానా అంటే కెరియర్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా ఏదో ఉన్నానా అంటే ఉన్నారంతే. జస్ట్ దేన్ని కంపేర్ చేసుకోవట్లేదు. మీకు ఏది కావాలి, మీ సెల్ఫ్కి ఏది కావాలి, మీ హ్యాపీనెస్కి ఏది కావాలి, ఏది పట్టించుకోకుండా జస్ట్ ఉన్నారంటే ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్ అంటే మీరు మరి అంత అంత డిమోటివేట్గా ఉండకుండా మీ సెల్ఫ్కి ఏం కావాలి, మీ హ్యాపీనెస్కి ఏం కావాలి, మీ రిలేషన్షిప్లో గ్రోత్ చూడడానికి ఏం కావాలి, మీ కెరియర్లో మీరు అనుకున్న అచీవ్మెంట్స్ చేయాలి అంటే ఏం కావాలి, ఇది ఇలా ఒక్కసారి కంపేర్ చేసుకోండి. మీరు ఎక్కడ స్టక్ అయిపోయారో మీ సెల్ఫ్తోని మీరు కంపేర్ చేసుకోండి. లేదంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉంటే ఎలాగైనా మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా కంపేర్ చేసుకోండి. మీ సెల్ఫ్కి కావాల్సిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. అప్పుడే మీరు మీలో గ్రోత్ని చూడగలరు. మీ సెల్ఫ్ని మీరు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయగలరు, సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేయగలరు. అండ్ ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన నీడ్స్ మీకు తెలుస్తాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు కోరుకుంటున్నది చెప్పగలరు అనేది ఈ కార్డ్తో. అండ్ బర్డన్ కార్డ్తో ఏంటిది అంటే లైక్ ఏదైనా సిచ్యువేషన్ కానీ లైక్ కెరియర్ పరంగా మీరు వర్క్ చేసే చోటు, బిజినెస్ చేసే చోటు, ఎక్కువ అయితే మీరు ఫినాన్సెస్గా ఎక్కడైతే ఉంటారో డేలో ఆ విషయంగా ద బర్డన్ కార్డ్తో ఏం చెప్తుందంటే మీరు వాంటెడ్గా కొన్ని థింగ్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు దాన్ని చెప్తున్నారు కదా అని కన్సర్న్ లేకుండా దాన్ని జస్ట్ అక్కడ విని ఎక్కడైతే మీకు ఎమోషనల్గా డౌన్ చేయాలో ఆ సిచ్యువేషన్లో మీరు చెప్పిన వాటిని మీకు తీసుకొచ్చి రుద్ది అనవసరంగా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ చేస్తున్నారంటే మీ బర్డన్కి కారణం స్వయంగా మీరు చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్కి అవి కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ అలా అని ప్రతిసారి మనం కేర్ఫుల్గా ఉండలేము. ఇక్కడ చేయాల్సిన యాక్షన్ ఏంటిదంటే ఆ పీపుల్ ఎవరైతే అలా మిమ్మల్ని ఎమోషనల్గా డౌన్ చేస్తున్నారో అండ్ అడ్వాంటేజ్ తీసుకొని మీ బర్డన్కి, మీ స్ట్రెస్కి కారణమవుతున్నారో వాళ్ళని మీరు కనిపెట్టి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పాలి. ఏదైనా కానీ చెప్తేనే అర్థమవుతుంది, యాక్షన్స్ చేస్తేనే రియాక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు చెప్పాల్సిందే, మిమ్మల్ని ఏది హర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకండి. స్టిల్ మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆ యాక్షన్స్ని కంప్లీట్గా రిపీట్ చేస్తుంటే బిలీవ్ చేయండి, వాళ్ళని కంప్లీట్గా వదిలేండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ, ఎంతో క్లోజ్ అయినా కానీ ఒకసారి చెప్పిన తర్వాత కూడా మీ బాధకి, మీ కన్నిటికి కారణం అవుతుంటారంటే దే ఆర్ నాట్ రైట్ పీపుల్ ఫర్ యూ అనేది యూనివర్స్ మీకు చెప్తుందని అర్థం చేసుకొని మీ బర్డన్కి కారణమైన వాళ్ళను వదిలేయండి. ఫస్ట్ చెప్పడానికి ట్రై చేయండి, ఓపిక్గా చెప్పండి. ఒక్కసారి కాకపోతే 4 సార్లు చెప్పండి. స్టిల్ వినకపోతే యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు చూస్ యువర్ సెల్ఫ్ టు బీ హ్యాపీ అనేది ఈ కార్డ్తో. అండ్ కంప్లీషన్ కార్డ్తో ఏంటిది అంటే లైక్ మీరు చాలా విషయాలు కంప్లీట్ 100% మీ కెరియర్ పరంగా, మీ బిజినెస్ పరంగా, లైఫ్ పరంగా, జాబ్ పరంగా 99% కంప్లీట్ వర్క్ మీరే చేస్తారు. కానీ ఏదైతే ఇంకా అది ఫుల్ఫిల్ అవ్వబోతుంది అనే పొజిషన్లో దాన్ని వేరే వాళ్ళు మీ దగ్గర నుంచి మీకు తెలిసేలానే తీసేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారే అనుకోండి, 99% దాన్ని రిపోర్ట్స్ తయారు చేయడం, దాన్ని షేర్ చేయడం, ఈమెయిల్స్ చేయడం అంతా మీరే చేశారు. ఇంకా దాన్ని రేపు ప్రజెంట్ చెయ్యాలి మీరు అన్న సిచ్యువేషన్లో అనవసరంగా వేరే వాళ్ళు వాంటెడ్గా వచ్చి సరే ఈ వర్క్ నేను చేస్తాను, ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయి అంటేనే అయిపోయింది. ఇంకా మీరు ఇన్ని రోజులు చేసిన స్ట్రగుల్ అన్నీ మర్చిపోయి ఇచ్చేస్తున్నారు. సో అక్కడ ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మీరు అనుకుంటున్నది మీరు కంప్లీట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే మీరు మాట్లాడలేకపోతున్నారు. మీకు కొంచెం కమ్యూనికేషన్ లో ఉంది. మీరు
లైక్ కొన్నిసార్లు ఇక్కడ ఈ పాస్ట్ ట్రామాస్ ఉండడం వల్ల పీపుల్ని మీరు గుర్తించకపోవడం వల్ల అయ్యుండొచ్చు. కానీ ఇంత వర్క్ మీరు చేసిన తర్వాత దాన్ని మీరు మీ క్రెడిట్ మీ సెల్ఫ్కి ఇవ్వకపోతే అక్కడ అంత వర్క్ చేసి యూజ్ లేదు. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటిది అంటే మీ చుట్టూ మిమ్మల్ని ఎవరైతే హర్ట్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు చెప్పండి, అండ్ మీ వర్క్కి మీ సెల్ఫ్కి క్రెడిట్ వచ్చేలాగా చూడండి, అండ్ మీకు సెల్ఫ్కి కావాల్సిన నీడ్స్ ఏంటివో అర్థం చేసుకోండి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు అనిపిస్తే ఖచ్చితంగా భయపడకుండా మీ వే ఆఫ్ మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని మీ వాయిస్తో రైజ్ చేసి మాట్లాడండి. అది మీ హక్కు, మీరు మాట్లాడడం. సో ఇది ఈ కార్డ్లో మీకు యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీకు ఇలాంటి సపోర్ట్ అవసరం. ఇప్పుడు మీకు ఇది ఉంది, మీ మనసులో ఇది ఉందంటే మీకు ఎవరో ఒకరు ఫ్రెండ్ సపోర్ట్ చేయాలి కదా. లేదు మాట్లాడు, ఏం కాదు, ఒక చిన్న సపోర్ట్ చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇది ఇప్పుడు మీ ఫ్రెండ్ లాగా మీకు ఒక సజెషన్ ఇచ్చింది అనుకోండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోండి, మీ వాయిస్ని రైజ్ చేయండి అనేది ఈ కార్డ్తో ఫస్ట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు యూనివర్స్ చెప్పే సజెషన్. అండ్ సెకండ్ కార్డ్తో యు ఆర్ గోయింగ్ టు డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మోస్ట్లీ ఇది పాజిటివ్ కార్డ్ అండ్ మీరు మీ లైఫ్లో చాలా అమేజింగ్ థింగ్స్ చేయబోతున్నారు అండ్ మీరు మీ సెల్ఫ్ని బిలీవ్ చేసి ఇంతవరకు వచ్చింటారు. బట్ స్టిల్ కొన్నిసార్లు నెగిటివ్ ఉంటే దాన్ని కూడా పక్కన పెట్టి కంప్లీట్గా బిలీవ్ చేయండి అనేది యూనివర్స్ మీకు చెప్తుంది. సో ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, ఓకే. సో ఏంటిది అంటే చూడండి, ఫస్ట్ కార్డ్ పోస్ట్పోన్మెంట్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏదైనా చేయగలరు మీరు అనుకుంటే, మీరు మిమ్మల్ని బిలీవ్ చేస్తే, మీరు కరెక్ట్గా యాక్షన్స్ చేస్తే మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని చేయగలరు అనేది ఈ స్టేట్మెంట్. మీరు దీన్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ కొన్నిసార్లు మీరు అనుకున్నది జరగకపోవచ్చు, లేదంటే మిమ్మల్ని మీరు నమ్మకపోవచ్చు. ఎందుకు అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీ కోరికలు ఉన్నాయో, ఏదైతే టార్గెట్ ఉందో మీకు అది మీకు క్లియర్గా తెలుసు. ఇలా చేస్తే ఇలా రిజల్ట్ వస్తుంది, ఇలా చేస్తే ఈ యాక్షన్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుందని తెలుసు. బట్ దాన్ని మీరు వాంటెడ్గా ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజు చేయకుండా సరే కాసేపు ఆగి చేద్దాం, లేదంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇలా వాంటెడ్గా క్లియర్ కట్గా ఇది వాంటెడ్గా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆ పోస్ట్ పోన్ నుంచి అంటే పోస్ట్ పోన్ చేయకుండా ఏ వర్క్ చిన్నదైనా సరే పోస్ట్ పోన్ చేయకుండా ఇమీడియట్గా అది చేస్తే దాని రిజల్ట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. మీరు అనుకుంటున్నది ఇమ్మీడియట్గా మీరు రిజల్ట్ చూడగలరు. కానీ మీరు చేయకపోవడం వల్ల ఇక్కడ యూనివర్స్ మీకు ఇది చెప్తుంది, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఖచ్చితంగా వర్క్ని పోస్ట్ పోన్ చేయకుండా చెయ్యి అనేది ఫస్ట్ మెసేజ్. అండ్ పార్టిసిపేషన్ కార్డ్తో చూడండి 4 ఈజ్ ఇది రాహు యొక్క నెంబర్. సో కొంచెం పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ ఉంటుంది, మీకు క్లియర్ కట్గా ఇదే మెసేజ్ అనమాట. సో ఇక్కడ పార్టిసిపేషన్ కార్డ్తో ఏం చెప్తుందంటే లైక్ ఏదైనా వర్క్ పరంగా కానీ, లైక్ కెరియర్ పరంగా సజెషన్స్ తీసుకోవడం కానీ, హెల్త్ పరంగా కానీ, లేదంటే రిలేషన్షిప్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా ఏదైనా కానీ మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం ఎక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి. అంటే మరీ కంప్లీట్గా వాళ్ళతోనే మాట్లాడి సజెషన్ తీసుకోవడానికి కాదు. పార్టిసిపేషన్ కార్డ్తో మీరు నలుగురితో మాట్లాడాలి, నలుగురు ఏదైతే చెప్తారో దాన్ని వినాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, ప్రతి ఒక్కరి ఐడియాలజీ వేరు. సో అలా నలుగురితో కలవడం వల్ల మనకు అర్థమవుతుంది ఎవరి ఐడియా ఎలా ఉంది. కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల ఏదో ఒక ఐడియా మనకు యూజ్ అవుతుంది. లేదు అంటే ఒక థాట్ వస్తుంది, ఇలా వీళ్ళకి ఇలా ఐడియా వచ్చింది, దీన్ని ఇలా లైక్ మోడిఫై చేసి ఇలా రావచ్చు. అంటే మీ కెరియర్ పరంగా మీకు కావాల్సిన గ్రోత్ చూడాలన్నా, మీరు అచీవ్ చేయాల్సిన థింగ్స్ ఏవైనా కానీ దాన్ని కంప్లీట్ చేసుకోవాలంటే మీ సెల్ఫ్ని మీరు నమ్మడం ఎంత ఇంపార్టెంటో, పోస్ట్ పోన్ చేయకుండా వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో మీరు
మీ చుట్టూ ఉన్న వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, లేదంటే మీ వెల్ విషర్స్తో కానీ, ఎవరైనా కానీ మీ మంచి కోరుకునే వాళ్ళతో నలుగురితో కలవండి. వాళ్ళు చెప్పే మాటలు వినండి. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ని అనలైజ్ చేసుకొని అట్లీస్ట్ దాని నుంచి మీ ఐడియాలజీని బయటికి తీయండి అనేది ఈ కార్డ్తో. అండ్ అడ్వెంచర్ కార్డ్తో సో ఏదైనా కానీ రిస్క్ లేకుంటే లైఫ్లో అంత మజా ఉండదు అంటారు కదా. సో అదే అడ్వెంచరస్ కార్డ్తో ఏం చెప్తుందంటే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మీకు కొంచెం భయం అనిపించచ్చు, అరే ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుందో, రిజల్ట్ ఎలా ఉంటుందో, అస్సలు అలా ఆలోచించకండి. యూ హ్యావ్ ద ఎబిలిటీ, యూ హ్యావ్ ద కెపాసిటీ టు డూ ఆల్ ద థింగ్స్. అంటే మీరు ఒక్క యూనివర్స్ ఆల్వేస్ మీ సైడే ఉంది అండ్ మీకు అంత కెపాసిటీ ఉంది. జస్ట్ 1% మీరు ఆలోచించడం వల్ల మీరు అనుకున్న థింగ్స్ అన్నిటికీ దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా దూరం అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి రిస్క్ అయినా మీరు చేయగలగాలి. ఆ రిస్క్ని అనలైజ్ చేయాలి, ఆ రిస్క్ని మేనేజ్ చేయాలి. ఈ థింగ్స్ని మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో డెవలప్ చేసుకోవాలి. ఏంటివంటే రిస్క్ని ఎలా ఫేస్ చేయాలి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ని ఎలా నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకోవడం వల్ల మీరు మీ లైఫ్లో అమేజింగ్ థింగ్స్ని చేయగలరు అండ్ మీరు ఇంకా ఒక నలుగురికి కూడా హెల్ప్ చేసే కెపాసిటీ మీ లైఫ్లో, అంటే ఇలా చేసుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల మీ లైఫ్లో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది అడ్వెంచరస్ కార్డ్తో యూనివర్స్ మీకు చెప్తుంది. అండ్ సైలెన్స్ కార్డ్తో ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పింది కదా. ఇక్కడ ఈ సైలెన్స్ కార్డ్తో ఏంటిదంటే, ఇక్కడ పోస్ట్ పోన్ చేయకుండా వర్క్ చేయండి, పార్టిసిపేట్ చేయండి నలుగురితో అండ్ అడ్వెంచర్ రిస్క్ తీసుకోండి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మీరు కరెక్ట్గా యాక్షన్స్ తీసుకుంటున్నారు అండ్ అది రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు మనము ఎలా అంటే 100% చేసి కూడా ఒక్కొక్కసారి దాన్ని బిలీవ్ చేయకుండా గివప్ ఇచ్చేస్తుంటాం. ఆల్రెడీ నువ్వు అంత యాక్షన్ చేసేసి ఉంటావు, బట్ ఇంకా రిజల్ట్ మీద ఓపిక లేక, నమ్మకం లేక వదిలేస్తూ ఉంటాం. అది ఆ మిస్టేక్ ఇక్కడ చేయకుండా, ఓకే నువ్వు ఎంత వర్క్ చేసావో, ఎన్ని స్ట్రగుల్ చూసావో, ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నావు, ఆల్రెడీ నువ్వు నీ వర్క్ అంతా చేసేసావు జస్ట్ రిజల్ట్స్ కోసం. యూనివర్స్ ఏదైతే ఇవ్వాలో అదే ఇస్తుంది. సో అలాంటి మూమెంట్లో గివప్ చేయకు అండ్ ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. అంటే ఇది మోస్ట్లీ కెరియర్ పరంగా ఒక కైండ్ ఆఫ్ హెచ్చరిక అనుకోండి. సిచ్యువేషన్స్ వచ్చి ఇంకా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అని మీకు మీ ఇంట్యూషన్ పవర్ చెప్తున్నప్పుడు, కానీ ఆ ఇంట్యూషన్ పవర్ చెప్తున్నప్పుడే మనసు చెప్తుంది ఇది చెప్పే, ఇది మాట్లాడు, ఇలా నీ వాయిస్ని రైజ్ చేయన్నప్పుడు, అప్పుడు ఆ మూమెంట్లో మీరు మీ వాయిస్ని రైజ్ చేయకుండా సైలెంట్గా ఉండండి అనేది ఈ కార్డ్తో మెసేజ్. సో మీరు మీ కెపాసిటీని అర్థం చేసుకున్నారు, కానీ కొన్నిసార్లు లేజినెస్ వల్ల, లేదంటే కొంచెం బిలీవ్నెస్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో పోస్ట్పోన్ చేయకుండా వర్క్ చేయండి అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కలవండి, అడ్వెంచర్ చేయండి అండ్ ఏ సిచ్యువేషన్ అయితే మీకు హార్మ్ఫుల్ అని అర్థమవుతుందో, మీ ఇంట్యూషన్ చెప్తుందో ఆ సిచ్యువేషన్లో కొంచెం సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీ సెల్ఫ్ మీకు చెప్తుంది ఈ సిచ్యువేషన్లో మాట్లాడకు, సైలెంట్గా ఉండు అని. ఎప్పుడైతే మీ సెల్ఫ్ చెప్తుందో అప్పుడు ఆ సిచ్యువేషన్లో బిలీవ్ చేయండి మీ సెల్ఫ్ కరెక్ట్గా చెప్తుంది అని. దాని రిజల్ట్ తర్వాత మీకే అర్థమవుతుంది అనేది ఈ కార్డ్తో ఈ రీడింగ్. సో మీకు ఈ రీడింగ్ అర్థమై ఉంటుంది అండ్ కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఒక ఫ్రెండ్ లాగా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏదైనా కానీ ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ కార్డ్ ఎవరైతే దీన్ని చూస్ చేసుకున్నారో. అండ్ ఫైనల్గా యు ఆర్ ఎట్ టు మీట్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్. సో ఇది ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు ఒక సపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ సపోర్ట్ ఇంకా మీకు దొరకలేదు అంటే ఈ మెసేజ్ మీరు చూస్ చేసుకున్నారంటే ఇంకా ఆ సపోర్ట్ మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది ఇంకా మీ లైఫ్లో త్వరలో రాబోతుంది అనేది ఈ రీడింగ్. సో ఇది ఓకే. ట్రస్ట్ కార్డ్ అండ్ టర్నింగ్ ఇన్ కార్డ్, లేజినెస్ అండ్ ద క్రియేటర్ కార్డ్ వచ్చింది. సో మీ లైఫ్లో మీకు కావాల్సిన బిగ్గెస్ట్ సపోర్ట్ వెరీ సూన్ మీకు రాబోతుంది, అందుకే మీరు ఈ కార్డ్ చూస్ చేసుకున్నారు. సో ట్రస్ట్ కార్డ్తో ఏం చెప్తుంది యూనివర్స్ అంటే, ఇన్ని రోజులు ఎంత నమ్మకంతో ఉన్నావు అంటే లాస్ట్ మూమెంట్లో ఆ నమ్మకం పోతుంది మోస్ట్లీ మనకు. అంటే లైక్ 70% వచ్చేసింటాము, ఎందుకంటే ఆల్రెడీ
ఓపికతో వస్తుంది అని. కానీ 70% వచ్చేసినప్పుడు ఇంకా ఇంత దూరం వచ్చేసాను కదా, ఇంక ఓపిక లేదు, నేను వెళ్ళిపోతాను అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ట్రస్ట్ కార్డ్తో ఏం చెప్తుందంటే, ఇంత దూరం ఎలాగో వచ్చు, ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, ఎందుకు వదిలేస్తున్నావు, ఇంకా కొంచెం దూరం ఉంది, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ 70% రావడానికి ఎంత ట్రస్ట్తో ఉన్నావు, ఎంత నమ్మకంతో ఉన్నావో అంతకంటే ఎక్కువ నమ్మకంతో ఉండు. నువ్వు అనుకున్నది, నీకు కావాల్సిన సపోర్ట్, నీకు కావాల్సిన ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరుగుతుంది. సో ట్రస్ట్ చేయండి. అస్సలు ఎట్ ఎనీ కాస్ట్ ఏ సిచ్యువేషన్ వచ్చినా మీ మనసు మీకు చెప్తున్నా, ఇంట్యూషన్ పవర్ చెప్తున్నా గివప్ ఇవ్వు అని, అసలు ఆ గివప్ ఇవ్వకండి. కంప్లీట్గా ఇప్పుడు ఎంత నమ్మకంతో యూనివర్స్ మీద ఉన్నారో, ఎవరో ఆ సపోర్ట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైనా కావచ్చు సపోర్ట్, లైక్ మీ కెరియర్ పరంగా జాబ్ సపోర్ట్ కానీ, బిజినెస్ సపోర్ట్ కానీ, ఫినాన్స్ సపోర్ట్ కానీ, లేదంటే రిలేషన్షిప్ పరంగా ఒక పర్సన్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఏదైనా కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వెరీ సూన్ రాబోతుంది. దాన్ని మీరు కంప్లీట్గా ఇన్ని రోజులు ఎంత ట్రస్ట్తో ఉన్నారో అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువ ట్రస్ట్తో ఉండండి. అది వెరీ సూన్ రాబోతుంది అనేది ఈ కార్డ్. అండ్ టర్నింగ్ ఇట్ ఇన్ కార్డ్తో ఏం చెప్తుందంటే, ఈ ట్రస్ట్ చేసే ప్రాసెస్లో మీ చుట్టుపక్కల లేదంటే మీ ఓన్ థాట్స్, మోస్ట్లీ మీ ఓన్ థాట్స్ మీకు చాలా చాలా సజెషన్స్ ఇస్తుంది. లైక్ వదిలేస్తే, ఇది కాకుంటే వేరేది, లైక్ ఇంకా థాట్స్ చెప్పనవసరం లేదు, మీకు కూడా తెలుసు ఎలా ఉంటాయి థాట్స్ అనేది. లేదంటే మీ చుట్టూ ఉన్న జనాలు ఏదైనా కానీ వాళ్ళు చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా చేయి, అలా చేయి, వదిలేసే, గివ్ అప్ ఇవ్వు, వెళ్ళిపోయి, ఏదైనా కానీ సజెషన్స్ ఇస్తే, లేదంటే మీ థాట్స్ మిమ్మల్ని అనవసరంగా మీరు వెయిట్ చేస్తున్న దానికోసం మిమ్మల్ని నెగిటివ్ వైపు నడిపిస్తే కంప్లీట్గా మీరు చూడండి, ఇక్కడ ఈ పర్సన్ ఎంత వింటుంది, అన్నీ వింటుంది, కానీ తనకేం కావాలో తనకి క్లారిటీ ఉంది. ఏది వింటున్నట్టు నటిస్తుంది కానీ వినట్లేదు. మీరు కూడా ఇక్కడ ఇదే నేర్చుకోవాలి, అన్నీ వింటున్నట్టే ఉండాలి కానీ వినకూడదు. ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేయడం నేర్చుకోవాలి. అంటే ఈ సపోర్ట్ మీకు ఏదైతే వెయిట్ చేస్తున్నారో దానికోసం, అన్నిటినీ కాదు. అండ్ ఈ పర్టికులర్ మూమెంట్ కోసం మీ థాట్స్ని ఇగ్నోర్ చేయండి. అండ్ మీరు ఏదైతే మీకు నెగిటివ్ వేలో నడిపించాలని చూస్తున్నారో వారికి దూరంగా ఉండండి. అండ్ వీలైతే కొంచెం మెడిటేషన్ కూడా చేయండి అనేది ఈ కార్డ్తో చెప్తుంది. అండ్ లేజినెస్ కార్డ్తో ఏం చెప్తుంది అంటే, లైక్ ఇంత మెడిటేషన్ చేస్తున్నారు అండ్ ట్రస్ట్ చేస్తున్నారు, కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఒక లేజినెస్ మనలో వచ్చేస్తుంది. అరే ఏంట్రా ఇది, ఇంత చేస్తున్నా లైక్ ఒక గ్రోత్ లేదు, ఒక ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంకా నేను చెయ్యను అని రెస్ట్ తీసుకుందాం, లేజీగా తయారవుతాం. అంటే ఈ మూమెంట్లో ఈ కార్డ్తో ఏం చెప్తుందంటే, అస్సలు ఆ సిచ్యువేషన్ని రప్పించుకోవద్దు. మనసు చెప్తుంది వెళ్ళి రిలాక్స్ అవ్వు, రెస్ట్ తీసుకో, ఇంకా వర్క్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు అని. కానీ మీరు చేయాల్సింది చాలా ఉంది. ట్రస్ట్ చేస్తున్నారంటే ఇంకా సగం కంటే ఎక్కువ వచ్చేసారంటే ఇంకా కొద్ది దూరం ఉంది. దానికి మీరు బిలీవ్ చేయాలి అంటే ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది. మీ లేజినెస్ని పక్కన పెట్టేసి అట్ ఎనీ కాస్ట్ ఏదైనా కానీ, కొంచెం లేజినెస్ వస్తుంది, దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టండి. ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేయండి. మెడిటేషన్ అసలు వదిలిపెట్టకండి, ఎందుకంటే ఇది దూరం అవ్వాలంటే ఇది చేయాల్సిందే. సో లేజీనెస్ కార్డ్తో లేజీగా ఫీల్ అవ్వకండి. అండ్ మీరు చేయాల్సిన వర్క్ చాలా ఉంది. కంటిన్యూగా ఈ కార్డ్కి ఇంటర్లింక్ అదే ఉంది. కంటిన్యూగా మెడిటేషన్ చేయండి అనేది ఈ కార్డ్తో. అండ్ ద క్రియేటర్ కార్డ్తో ఫైనల్గా మీరు ఏదైతే సపోర్ట్ కోసం ఎదురు చూసారో ఇవన్నీ దాటుకొని వస్తే మీకు కావాల్సిన సపోర్ట్ మీరు ఏ రూపంలో అయితే కోరుకుంటున్నారో ఆ సపోర్ట్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అనేది ఈ కార్డ్తో ఒక మెసేజ్. సో క్లియర్గా చాలా సింపుల్ గైడెన్స్ ఇది. మీరు కోరుకుంటున్నది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎండ్ కార్డ్తో మెసేజ్ అయితే, మధ్యలో వచ్చేవి ఈ రెండు సిచ్యువేషన్స్, మీ థాట్స్ లేదంటే మీ చుట్టూ ఉన్న జనాలు అండ్ మీ లేజినెస్. దీన్ని వదులుకొని ట్రస్ట్ చేస్తే మీరు అనుకున్న సపోర్ట్ మీ లైఫ్లో త్వరలో రాబోతుంది అనేది ఈ రీడింగ్. అంటే ఎవరైతే ఈ కార్డ్ని చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో ఖచ్చితంగా దీన్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ ఒక ఫ్రెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుందని గట్టిగా నమ్మి ఏదైతే మెసేజ్ మీకు అనిపించిందో దాన్ని ఫాలో అవ్వండి. లేజీగా ఉండకండి, మెడిటేషన్ చేయండి అనేది మీకోసం యూనివర్స్ ఈ కార్డ్తో మెసేజ్ ఇచ్చింది అని గట్టిగా అనుకొని పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి అనేది ఈ రీడింగ్. ఐ హోప్ ఇది చాలా కొంచెం
డిఫికల్ట్గా అనిపిస్తుంది, అంటే ఫస్ట్ టైం ఇలాంటి రీడింగ్ నేను కూడా చేయడం. సో సింపుల్గా ఉన్నప్పటికీ కొన్ని కష్టమైన పనులు మనం చేయాల్సిన ఉన్నాయి దీంట్లో. అంటే లైక్ మెడిటేషన్ చేయడం కానీ, మన వాయిస్ రైజ్ చేయడం కానీ, కంప్లీట్ చేస్తున్నప్పుడు ఎవరైతే అడ్డు వస్తున్నారో వాళ్ళని గుర్తించడం కానీ, ఇలాంటివి కొంచెం డిఫికల్టే. బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది ఈ రీడింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఎవరికైతే ఇలాంటి వీడియోస్ అవసరమో వాళ్ళకు కూడా. సో అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.